పరీక్షలు పూర్తి అయ్యేంత వరకు విద్యార్థులను సోషల్ మీడియా, సెల్ ఫోన్లకు, ఫంక్షన్లకు, ఇతరత్ర కార్యక్రమాలకు దూరంగా ఉంచాలని 10వ తరగతి పరీక్షలు రాస్తున్న స్టూడెంట్స్, తల్లిదండ్రులకు జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ పిలుపునిచ్చారు. యాదాద్రి జిల్లా భువనగిరి జిల్లా కలెక్టరేట్లోని జిల్లా విద్యా అధికారి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ 2025-26 సంవత్సరానికి గాను 10వ తరగతి పరీక్షలు ఈ నెల మార్చి 14వ తేదీ అంటే ఈరోజు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలను ముందుగా చూసుకున్నట్లయితే సులువుగా ఉంటుందని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 50 పరీక్షా కేంద్రాలలో విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన వివరించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్ అధికారి సమక్షంలో సీసీ కెమెరా పర్యవేక్షణలో విద్యార్థుల పరీక్షా ప్రశ్నాపత్రాలను ఓపెన్ చేయడం, పరీక్షల అనంతరం సీజ్ చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సమయానుకూలంగా పరీక్షా కేంద్రాలకు బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను ఆయన కోరారు. జిల్లాలో 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్, అందులో ఎంఈఓ, డిప్యూటీ తహసీల్దార్, ఎస్ఐ, ఇతర అధికారులు బృందాలు జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ ఉంటాయని. నమస్కారం అండి, నా పేరు సత్యనారాయణ. నేను యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాశాఖ అధికారి పనిచేస్తున్నాను. 25-26 సంవత్సరానికి 10వ తరగతి పరీక్షలు ఈ నెల 14వ తారీఖు నుండి ఉదయం 9:30 నుండి స్టార్ట్ అవుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 50 సెంటర్స్ ఉన్నాయి. ఎక్కడా కూడా ఏమి మనకి సెన్సిటివ్ కానీ కాంప్లికేటెడ్ సెంటర్స్ ఏం లేవు. 50 సెంటర్లలో ఆల్రెడీ చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ అపాయింట్ చేయడం జరిగింది. 572 మంది ఇన్విజిలేటర్స్ కూడా అపాయింట్ చేయడం జరిగింది. అక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ కానీ, ఫర్నిచర్ కానీ ఎలాంటి కొరత లేకుండా ఉంది. ప్రతి చీఫ్ సూపరింటెండెంట్ గారి రూమ్లో ఒక సీసీ కెమెరా ఉంటుంది. క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేయడము ప్లస్ సీల్ చేయడము అక్కడ సీసీ కెమెరా ద్వారా చేయడం జరుగుతుంది. నేను ఆర్టీసీ వాళ్ళకు కూడా ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. విద్యార్థులు ఎక్కడన్నా విలేజ్ల నుండి సెంటర్స్కి టైమింగ్స్ ప్రకారంగా బస్సెస్ నడపమని చెప్పడం జరిగింది. 144 సెక్షన్ ఉంటుంది. సరౌండింగ్లో ఉన్న జిరాక్స్ సెంటర్స్ అన్నీ మూసివేయబడుతుంది. 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఆ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందంలో మా ఎంఈఓ గారు ఉంటారు, రెవెన్యూ డిప్యూటీ తహసీల్దార్ ఉంటారు, ఒక ఎస్ఐ ర్యాంక్లో కూడా ఏఎస్ఐ కానీ ఎస్ఐ కానీ ఉంటారు. 3 బృందాలు జిల్లా అంతా తిరుగుతాయి. క్వశ్చన్ పేపర్లు పోలీస్ స్టేషన్ నుండి అన్ని వెహికల్స్లలో భద్రంగా తీసుకెళ్తాయి. ఉదయం మార్నింగ్ మనం 8:15 కల్లా తీసుకుపోయి సెంటర్కి రీచ్ అవుతారు. అన్ని నియర్ బై ఉన్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలీస్ వారి బందోబస్తు ఉంది. ప్రతి సెంటర్లో కూడా మెడికల్ వాళ్ళు కూడా వాళ్ళ ఆయాను, ఏఎన్ఎంను పెడుతున్నారు. మందులు కూడా అందుబాటులో ఉంటాయి. ఏదైనా ఎమర్జెన్సీ కండిషన్లో ఎవరికైనా పిల్లలకి ఏమైనా అయినా కూడా అట్లా కూడా ఉంటుంది. ముఖ్యంగా నేను ఈసారి మీ ద్వారా నేను తల్లిదండ్రులను విద్యార్థిని కోరేది ఏంటంటే, ముందు రోజే సెంటర్ చూసుకోండి. ప్రతి ఎగ్జామ్ రోజు 9 గంటల వరకే హాల్కి వచ్చే విధంగా ఉండండి. 9:30కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. 5 నిమిషాలు గ్రేస్ టైం ఉంటుంది. మళ్ళీ పేపర్కి మధ్యలో కూడా 3-4 డేస్ 5 డేస్ హాలిడేస్ ఉన్నాయి ఈసారి. కాబట్టి హాలిడేస్ ఉన్నాయి కదా అని ఇంటి వద్ద చదవడం కాదండి. మా స్కూల్లో టీచర్లు అందుబాటులో ఉంటారు, మంచి టీచర్లు ఉన్నారు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి డైలీ ఖచ్చితంగా విద్యార్థి ఒక ఎగ్జామ్ అయిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం తల్లిదండ్రుల బాధ్యత, పిల్లోడిని స్కూల్కి పంపవలసిన బాధ్యత అది. ప్లస్ తల్లిదండ్రులకు ముఖ్యంగా విద్యార్థులకు కూడా నేను మళ్ళీ కోరుకునేది ఏంటంటే, ఈ ఎగ్జామ్స్ అయ్యే వరకు సోషల్ మీడియాకి, ఫోన్లకి, టీవీలకి, ఇతరత్ర ఫంక్షన్లకి దూరంగా ఉండమని నేను కోరుకుంటున్నాను. అది చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. అందరికీ ఆల్ ద బెస్ట్. మన జిల్లా 7th ర్యాంక్ వచ్చిందండి. 97.8% 7th ర్యాంక్లో వచ్చింది రాష్ట్రంలో. ఈసారి కూడా మంచి రిజల్ట్స్తోనే పాస్ అవుదామని మేము కోరుకుంటున్నాము. దానికోసం ప్రత్యేకంగా మార్నింగ్, ఈవినింగ్ స్పెషల్ క్లాసెస్ నిర్వహించడం జరిగింది. ప్లస్ గౌరవ కలెక్టర్ గారు, పాత కలెక్టర్ గారు కూడా మనకి బ్యాచింగ్ అని చెప్పేసి విలేజ్లో అందరికీ సి కేటగిరీ పిల్లలకి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి విలేజ్లో చదువుకున్న వాళ్ళకి లేదా ఎంప్లాయీస్, మా అందరికి ఎంప్లాయీస్ కూడా దత్తత ఇవ్వడం జరిగింది.
వాళ్ళందరూ పర్సువేషన్ చేస్తున్నారు కాబట్టి వస్తుందని ఆశిస్తున్నాను.